వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గారెలు విత్ చికెన్ పులుసు చేశాను. చాలా బాగుంది. నేను పొట్టు మినపప్పు గారెలు పెట్టుకున్నాను, బాగుంటుందని. పొట్టు కడిగేసుకొని అలా గట్టిగా పట్టుకుంటే మెత్తగాను గట్టిగా ఉండేలా పట్టుకోవాలి. అప్పుడే గారె వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చేతిలోనే హోల్ పెట్టుకొని వేసుకోవచ్చు. చికెన్ పులుసు కోసం గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఎర్రగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 1/2 kg చికెన్ కడిగి పెట్టుకుంది దాంట్లో వేసుకొని బోన్స్ ఉన్న చికెన్ వేసుకుంటే బాగుంటుంది. కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes అలా ఉడుకుతున్నప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, పువ్వు, రాతి పువ్వు వేసి జీడిపప్పు వేసి బరగ్గా పట్టుకొని 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడుకుతున్న మూత తీసి ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ 2 minutes ఉడకనివ్వాలి. కొంచెం మళ్ళీ ఆయిల్ అలా పైకి వస్తున్నప్పుడు మనం ముందుగా పట్టుకుని ఈ పేస్ట్ని వేసుకుంటే కలిపేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మీడియం హీట్లో అలా ఉంచితే అలా ఆయిల్ పైకి తేలినప్పుడు వాటర్ పోసుకోవాలి. మనకి పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ, మీడియం చిక్కగా ఉండాలంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వచ్చేలాగా 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం చూడాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం హీట్గా ఉన్నప్పుడే మనం మళ్ళీ ఒకసారి తీసి గ్యాస్ వెలిగించుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మన చిక్కదనాన్ని బట్టి కొంచెం దగ్గరికి అయిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే చికెన్ పులుసు రెడీ. మనం ముందుకు పెట్టుకున్న గారెల పిండిలో ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. పక్కన బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గారెలు అలా చేతిలోనే హోల్ పెట్టుకొని వేసేసుకోవటమే. క్లాత్ ఏం అవసరం ఉండదు. పిండి కొంచెం గట్టిగా ఉంటే అలా హోల్ పెట్టుకొని వేసుకోవచ్చు. గారెలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే గారెలు చికెన్ పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గారెలు విత్ చికెన్ పులుసు. గారెకు అలా అంటితే చికెన్లో ముంచినప్పుడు టేస్ట్గా ఉంటుంది.